కాకాలోకంకి స్వాగతం. మీ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. సుప్రీంకోర్టు దేవాలయపు ఆస్తుల విషయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి డబ్బులను ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టే విషయంలో చాలా కీలకమైనటువంటి చరిత్రాత్మకమైనటువంటి తీర్పునిచ్చింది. దేవాలయానికి సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవి దేవునికి చెందినవి. దేవునికి చెందినటువంటి డబ్బులను బ్యాంకుల్ని కాపాడేందుకు, ముఖ్యంగా కోఆపరేటివ్ బ్యాంకుల్ని కాపాడేందుకు అస్సలు వినియోగించేటటువంటి హక్కు లేదు, అధికారం లేదు. దేవుడి డబ్బులు దేవునికి తిరిగిచ్చేయాలి. దేవాలయానికి సంబంధించిన డబ్బులను వేరే రూపంలో వాడడానికి వీల్లేదన్నటువంటి చాలా చరిత్రాత్మకమైనటువంటి తీర్పుని సుప్రీంకోర్టు ఇచ్చింది. వాస్తవానికి సుప్రీంకోర్టు కేరళ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది ఆగస్టు 2025లో ఇచ్చినటువంటి తీర్పు. దానిని ధృవీకరించింది. ఆ తీర్పులో ఎలాంటి తప్పు లేదు కాబట్టి ఆ తీర్పుని పాటించి తీరవలసిందే అని 2 బ్యాంకులకి ఆదేశాలు జారీ చేసింది. కేరళలో కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఈ కోఆపరేటివ్ బ్యాంకులన్నింటిలో కూడా కమ్యూనిస్టుల ఆధిపత్యం ఉంది. ఈ కమ్యూనిస్టులు శ్రీ తిరునెల్లి దేవస్వామి అంటే తిరునెల్లి దేవస్థానం అనేది వయనాడులో ఉన్నటువంటి దేవాలయం. దీనికి సంబంధించినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. వీటిని తిరునెల్లి సర్వీస్ కోఆపరేటివ్ బ్యాంక్, మన్నాత్వాడి కోఆపరేటివ్ అర్బన్ సొసైటీ అనేటటువంటి 2 కోఆపరేటివ్ బ్యాంకులో డబ్బులు పెట్టారు. అయితే ఫిక్స్డ్ డిపాజిట్లు రూపంలో ఉన్న తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్లు పూర్తిగా మెచ్యూర్ అయిపోయిన తర్వాత దేవస్థానం వాటిని రియలైజ్ చేసుకోవాలంటే విత్డ్రా చేసుకోవాలని భావించింది, ఇంట్రెస్ట్తో సహా. అయితే ఈ కోఆపరేటివ్ బ్యాంకులు మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మేము దివాళా తీసే స్థితిలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు అసలు చెల్లించలేము, వడ్డీ చెల్లించలేము, కాబట్టి బ్యాంకును కాపాడేందుకు దేవుని సొమ్ముని మేము ఉపయోగించుకుంటామన్నారు. దీన్ని సవాలు చేస్తూ కేరళ హైకోర్టుకి దేవస్థానము వెళ్ళింది. దేవస్థానం వెళ్ళిన తర్వాత కేరళ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, దేవస్థానం డబ్బులు ఏవైతే ఉన్నాయో దేవుని డబ్బులు, దేవుని డబ్బులతోటి కోఆపరేటివ్ బ్యాంకు ఉంచుకోవడానికి వీల్లేదు కాబట్టి అసలు చెల్లించాలి. అసలుతో పాటు ఇన్నాళ్ళు దాని మెచ్యూరిటీకి రావాల్సినటువంటి వడ్డీ కూడా చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది వీలైనంత త్వరగా చెల్లించాలని చెప్పి అన్నది. దానిని కూడా సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళితే సుప్రీంకోర్టులో జస్టిస్ బాగ్చి నాయకత్వంలో ఉన్నటువంటి ఆధ్వర్యంలో ఉన్నటువంటి బెంచ్ దీనిని విచారించిన తరువాత దేవుని సొమ్ము కోఆపరేటివ్ బ్యాంకుల యొక్క ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరిచేందుకు ఉపయోగించరాదు అని చెప్పింది. తక్షణమే చెల్లించాలి. హైకోర్టు ఇచ్చినటువంటి గడువు ఏదైతే ఉందో ఆ గడువు లోపల చెల్లించాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. మన దగ్గర కూడాను దేవాలయపు సొమ్ములు చాలా బ్యాంకుల్లో ఎఫ్డీలుగా పెట్టడం జరుగుతుంది. అన్ని ప్రధాన దేవాలయాలకు సంబంధించి ఇదే ఉంది. వీటి విషయం కూడాను ఈ తీర్పు ఒక రకంగా మార్గదర్శకంగా ఉంటుంది. అదేవిధంగా దేవుని సొమ్ముతోటి రోడ్లు వేయటము, లేకపోతే ప్రజోపయోగమైన పనుల పేరిట ప్రభుత్వాలు చేయవలసిన పనులు దేవస్థానం సొమ్ముతో చేయటము, దీనిని కూడా ఒక రకంగా ఈ తీర్పు ప్రశ్నిస్తోంది. ఈ రకంగా కూడా చేయడానికి వీల్లేదు. దేవుని కోసము ఉన్నటువంటి డబ్బు ఏదైతే ఉందో అది దేవస్థానం యొక్క అభివృద్ధి కోసము, దేవుని యొక్క భక్తుల యొక్క వసతుల కోసము, అక్కడ సేవల కోసము వినియోగించాలి తప్ప రోడ్లు వేయడానికి, కాలేజీలు పెట్టడానికి, ఇంకొకటి చేయడానికి, లైటింగ్, ఎలక్ట్రిసిటీ ఇవ్వడానికి, లేకపోతే వేరే వేరే సంస్థల దగ్గర రుణం తీసుకునేందుకు గ్యారంటీలుగా పెట్టడానికి ఇది చెల్లదు అన్నటువంటి అన్యాపదేశమైన సందేశము సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ చరిత్రాత్మకమైనటువంటి తీర్పులో ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపండి.